Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar and welcome to Answer Writing series in 20 minutes. మనం ఈ పర్టికులర్ సిరీస్లో 20 మినిట్స్లో ప్రతి ఒక్క జిఎస్ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ కనుక యూపీఎస్సీలో అపియర్ అయితే దానికి ఇంట్రొడక్షన్ ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కంక్లూజన్లో ఏం రాయాలి అనే డైరెక్షనల్ స్పిరిట్ త్రూ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆస్పిరెంట్స్ వోంట్ ఫేస్ డిఫికల్టీస్ వెన్ దీస్ పర్టికులర్ క్వశ్చన్స్ కమ్ ఇన్ యూపీఎస్సీ. చలో లెట్స్ స్టార్ట్ అండ్ మూవ్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 కనుక చూసుకుంటే డిస్క్రైబ్ ద జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ in influencing the occurrence of forest fire in Himalayan regions. Evaluate why forest control operations are particularly challenging in such terrains. ఇక్కడ హిమాలయన్ రీజన్స్లో ఎలాంటి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఫారెస్ట్ ఫైర్స్ని ట్రిగర్ చేస్తాయి అండ్ ఫారెస్ట్ కంట్రోల్ ఆపరేషన్స్ ఈ పర్టికులర్ రీజన్స్లో ఎందుకంత ఛాలెంజింగ్ అనే కాంపోనెంట్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంట్రడక్షన్ తీసుకుంటే హిమాలయన్ ఈకోసిస్టమ్ గురించి రాస్తూ హిమాలయన్ ఈకోసిస్టమ్ విచ్ ఇస్ నోన్ ఫర్ స్టీప్ టెరైన్, ఫ్రెగైల్ ఫారెస్ట్రీ అంటే సెన్సిటివ్ ఫారెస్ట్రీస్ అండ్ క్లైమేటిక్ వేరియబిలిటీస్ ఉండడం వల్ల ఇంక్రీజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ విచ్ ఆర్ డ్రివెన్ బై జోగ్రఫికల్ అండ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ హిమాలయన్ ఈకోసిస్టమ్ అనే దాని గురించి ఫార్మేషన్ చెప్పొచ్చు. లేదా జోగ్రఫికల్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి హిమాలయాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫోల్డ్ మౌంటైన్స్ అన్న కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రడక్షన్ కూడా రాయొచ్చు. అదే మెయిన్ బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాస్తే ఏ డైమెన్షన్స్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఏం జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఫారెస్ట్ ఫైర్స్ అంటే డ్రై క్లైమేటిక్ కండిషన్ ఒకటి, 2 రైజింగ్ టెంపరేచర్ అండ్ క్లైమేట్ చేంజ్. మనకి క్లైమేట్ చేంజ్ అనేది ఎక్కడున్నా కామన్ ప్రాబ్లం. 3 పైన్ డామినేటెడ్ ఫారెస్ట్రీ అండ్ ఇలాంటి పైన్ డామినేటెడ్ ఫారెస్ట్రీస్ ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ ఫైర్స్ క్యాచ్ అవ్వడం ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ స్టీప్ మౌంటేనియస్ స్లోప్స్ ఉండడం వల్ల ఆ ఫారెస్ట్ డౌన్ ద స్లోప్ ఫాస్ట్ ఫార్వర్డ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ప్లస్ స్ట్రాంగ్ వ్యాలీ విండ్స్ బ్లో అవ్వడం. మనకు మౌంటైన్ బ్రీజెస్ అండ్ వ్యాలీ బ్రీజెస్ అనేవి మౌంటైన్స్లో కామన్గా ఉంటాయి. సో వ్యాలీ బ్రీజెస్ కానీ మౌంటైన్ బ్రీజెస్ కానీ వచ్చేటప్పుడు ఆ ఫైర్ ఏదైతే ఉందో అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ సౌత్ ఫేసింగ్ స్లోప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా హై వల్నరబిలిటీ ఆఫ్ టెంపరేచర్స్ ఉండడం వల్ల ఫారెస్ట్ ఫైర్స్ అనేవి క్యాచ్ అవ్వడం హిమాలయన్ రీజన్లో చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో దానికి మరి ఫైర్ కంట్రోలింగ్ ఆపరేషన్స్ చేయాలంటే ఏంటి ఛాలెంజింగ్? హిమాలయన్ రీజన్స్లో మరి చేయొచ్చు కదా ఆపరేషన్స్ అంటే, ఒకటి రగ్గడ్ టెరైన్ అనేది ఒక యూనిఫామ్ లెవెల్లో ఏదో మనం బొమ్మ గీసినట్టు ఉండదండి. ఇట్ హ్యాస్ డిఫరెంట్ రగ్గడ్ టోపోగ్రఫీ. ఆ రగ్గడ్ టోపోగ్రఫీ ఉండడం వల్ల ఈ పర్టిక్యులర్ ఫైర్ కంట్రోల్ ఆపరేషన్స్ అనేవి డిఫికల్ట్గా మారే అవకాశం ఉంటుంది. ప్లస్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన దగ్గర. ప్లస్ హిమాలయన్ రీజన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యారీ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్ టు బి డన్. ప్లస్ రిమోట్ ఫారెస్ట్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్నాయి. అక్కడికి త్రూ రోడ్ రీచ్ అవ్వడం కానీ, ఫ్లైట్స్లో రీచ్ అవ్వడం కానీ, హెలికాప్టర్స్లో రీచ్ అవ్వడం కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ప్లస్ ఆ రీజన్స్లో వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం అనేది దీన్ని ఇంకా ఎక్కువగా ట్రిగర్ చేస్తూ ఉంటుంది. ప్లస్ అన్ప్రిడిక్టబుల్ విండ్స్ అనేవి హిమాలయన్ రీజన్స్లో జనరల్గా వస్తూ ఉంటాయి. అండ్ ఎకలాజికల్ సెన్సిటీ ఉండడం వల్ల ఇది ఒక ఛాలెంజింగ్ అండ్ టఫ్ టాస్క్ జాబ్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఫారెస్ట్ ఫైర్స్ వస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఆ పర్టికులర్ ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడం ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంటుంది. మరి కంక్లూజన్ వచ్చినప్పుడు క్లైమేట్ చేంజ్ అనే వర్డ్ని వాడుతూ ఫ్లేమబుల్ వెజిటేషన్ ప్లస్ మౌంటైన్ జోగ్రఫీ ఏదైతే ఉందో, ఒకటి క్లైమేట్ చేంజ్, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ, ఫ్లేమబుల్ వెజిటేషన్, ఈజీగా మంటలు అనుకునే అవకాశం ఉంటుంది ఆ కొనిఫెరస్ ఫారెస్ట్రీకి. ప్లస్ ఈ మౌంటైన్ జోగ్రఫీ ఉండడం వల్ల వీ హ్యావ్ దట్ రైజింగ్ హిమాలయన్ ఫారెస్ట్ ఫైర్స్. దాంతోపాటు మనం ఏం చేయాలో అనేది కూడా రాయాలి కదా. సో అక్కడ హై టెక్నాలజీ ప్లస్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అలాంగ్ విత్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్లస్ రెసిలియంట్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇలాంటి ఫారెస్ట్ ఫైర్స్ని ఆపవచ్చు, అడగవచ్చు అనే సెగ్మెంట్ని మనం దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్? సో నెక్స్ట్ ఎంటరింగ్ ఇంటూ జిఎస్ పేపర్ 2 క్వశ్చన్. అంగన్వాడీస్ అనే కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్ సార్, దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంగన్వాడీస్ టుడే పర్ఫార్మ్ ఏ క్రిటికల్ గవర్నెన్స్ రోల్ 100% at the grassroots level in the decentralized governance beyond nutrition delivery. Assess this particular assertion in context of social sector governance. Analyze the challenges that limit its realization. సో అంగన్వాడీ ఎలా ఇంపార్టెంట్, దాని సోషల్ సెక్టర్ బ్రాడనింగ్ చేయడానికి ఏం ఫ్యాక్టర్స్ ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇంట్రడక్షన్లో కనుక మీరు చూస్తే అంగన్వాడీస్ ఎమర్జ్డ్ as the first point of state citizen interface. Clear? Acting as a key institution of grassroots level social governance.
ఈ పర్టికులర్ అంగన్వాడీస్ ఉండడం వల్లనే గ్రాస్ రూట్ లెవెల్స్లో న్యూట్రిషన్ అందడం కానీ, హెల్త్ అందడం కానీ, ఏమైనా పాలసీస్ కానీ, స్కీమ్స్ అందడం కానీ ఈజీగా జరుగుతుంది. అందుకే ఇది ఒక కీ ఇన్స్టిట్యూషన్గా భావించవచ్చు అని దాని యొక్క అప్రైజల్ని మనం ఇంట్రొడక్షన్లో రాయాల్సి ఉంటుంది. అదే బాడీ ఆఫ్ ద ఆన్సర్కి వచ్చేసరికి పర్టికులర్ అంగన్వాడీస్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సోషల్ గవర్నెన్స్, సెక్టర్ గవర్నెన్స్ ఎలా అనే డైమెన్షన్ని రాస్తూ ఈ పర్టికులర్ అంగన్వాడీస్ అనేవి లాస్ట్ మైల్ వెల్ఫేర్ డెలివరీ కాంపోనెంట్గా యూటిలైజ్ అవుతుంది సార్. ఎందుకంటే డాక్టర్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ సెక్టర్ బెనిఫిట్స్, అవన్నీ కూడా అంగన్వాడీస్ ఉండడం వల్లనే మనకు లాస్ట్ మైల్ వరకు రీచ్ అవుతున్నాయి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోషణ అభియాన్ ఉంది, సర్వశిక్ష అభియాన్ ఉంది, ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన ఉంది, మిషన్ సాక్ష్యం ఉంది. ఇవన్నీ అంగన్వాడీస్ లేకపోయి ఉంటే రియాలిటీకి చాలా దూరంగా ఉండుండే వాళ్ళం. ఇంకోటి హ్యూమన్ డెవలప్మెంట్ గవర్నెన్స్లో అంగన్వాడీ ఈజ్ గోయింగ్ టు ప్లే డ్రామాటిక్ రోల్. దట్ ఈస్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్, ఎట్ ద రిమోట్ లెవెల్, ఎట్ ద విలేజ్ లెవెల్, ఎట్ ద వెరీ బేస్ విలేజ్ లెవెల్, అండ్ ఈవెన్ ఎట్ ట్రైబల్ హ్యామ్లెట్స్ లెవెల్. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్కి అంగన్వాడీస్ ఆర్ గోయింగ్ టు ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. ప్లస్ అంగన్వాడీస్ దే హెల్ప్ ఫర్ దిస్ డేటా డ్రివెన్ గవర్నెన్స్. అంటే ఏ పాలసీ ఎంతమందికి ఎక్కడ రీచ్ అవ్వాలి, ఎంతమంది అర్హులు, ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు అనే డేటా డ్రివెన్ గవర్నెన్స్ చేయాలంటే అంగన్వాడీస్ ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అస్ సచ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్. అలాగే పబ్లిక్ హెల్త్ గవర్నెన్స్ మీద, పబ్లిక్ హెల్త్ యొక్క అవేర్నెస్ మీద అంగన్వాడీస్ ఆర్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్. బికాస్ ఇమ్యూనైజేషన్ కానివ్వండి, మొబిలైజేషన్ కానివ్వండి, లేకపోతే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసే విధానం కానివ్వండి, స్వచ్ఛ భారత్ అభియాన్ కానివ్వండి, ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ఇండియా కానివ్వండి, అంగన్వాడీస్ లేకపోయి ఉంటే అది అవ్వకపోయి ఉండేది. ప్లస్ ఉమెన్ సెంట్రిక్ గవర్నెన్స్ కూడా అంగన్వాడీస్ హ్యావ్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. ఉమెన్కి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఉమెన్ ఎలాంటి పారామీటర్స్ని చెక్ చేసుకోవచ్చు, ఎలాంటి పాలసీస్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అన్న కాంపోనెంట్లో కూడా మనకు ఉమెన్ సెంట్రిక్ గవర్నెన్స్ అనేది ఉండడం జరిగింది. కాకపోతే దాని యొక్క గవర్నెన్స్ పొటెన్షియల్ అంగన్వాడీస్ది, దాంట్లో ఛాలెంజింగ్ సెగ్మెంట్ ఏంటంటే ఫస్ట్ మనకు అంగన్వాడీస్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉందండి. మనకి ఇండియాలో ప్రతి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ ఉంటుంది. అట్లాగే అంగన్వాడీ ఎస్టాబ్లిష్మెంట్లో యాజ్ అ ఫస్ట్ కీ ఆఫ్ టూల్ ఎట్ లోకల్ గవర్నెన్స్లో ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ అనేది ఉంది. ప్లస్ వర్క్ ఫోర్స్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉండడం, ఒక పర్మనెంట్ సెగ్మెంట్ అనేది ఉండకపోవడం, సో అలాంటి వర్క్ ఫోర్స్ ఇష్యూస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్లస్ కెపాసిటీ కన్స్ట్రైన్స్ అనేవి ఉన్నాయి. అంగన్వాడీస్ ఆర్ నాట్ దట్ వెల్ ట్రైన్డ్, సో ఆబ్వియస్లీ వాళ్ళ కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ కెపాసిటీ కన్స్ట్రైన్స్ అనేవి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ గవర్నెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అనేవి రెగ్యులర్గా మనకి ప్రతి దాంట్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాగే అంగన్వాడీ ఇంప్లిమెంటేషన్లో కూడా మనకు విలేజ్ లెవెల్లో కనిపించడం జరుగుతుంది. డిజిటల్ అండ్ అడ్మిన్ బాటిల్ నెక్స్ అనేవి ఉన్నాయి. యాజ్ దే ఆర్ వెరీ లెస్ ట్రైన్, దెర్ ఈస్ అ హ్యూజ్ మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ నెట్వర్క్ విచ్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు అడ్రస్ దీస్ పర్టికులర్ డిజిటల్ అండ్ అడ్మిన్ బాటిల్ నెక్స్ ఇష్యూస్. అలాగే సోషల్ ఛాలెంజెస్, ఈ పర్టికులర్ డైమెన్షన్స్ అనేవి లిమిటింగ్ ఛాలెంజెస్గా ఉన్నాయి అని గవర్నెన్స్ పొటెన్షియల్లో ఈ అంగన్వాడీస్కి ఫేస్ అవుతున్న ఇష్యూస్ అని రాయాలి. మరి కంక్లూజన్ రాసేటప్పుడు అంగన్వాడీస్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇన్ టు గ్రాస్ రూట్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ఫేర్ గవర్నెన్స్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ హెల్ప్ చేశారు. స్ట్రెంథనింగ్ దెమ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ ద కాన్స్టిట్యూషనల్ విజన్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. సో వాళ్ళని స్ట్రెంథన్ చేయడం వల్ల మన కాన్స్టిట్యూషనల్ విజన్ ఏదైతే ఉందో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ అనేది అవ్వడం జరుగుతుంది. అందుకే అంగన్వాడీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు మై గెస్ ఇన్ 2026 పేపర్ అంగన్వాడీస్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ గెట్ రెడీ విత్ దిస్ క్వశ్చన్. మరి జిఎస్ పేపర్ 3లో క్వశ్చన్ చూస్తే మీ అందరికీ లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉందండి. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ పర్టికులర్ సర్ప్రైజ్. అండ్ జిఎస్ పేపర్ 3లో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూస్తే describe the application of artificial intelligence in air pollution assessment, science and technology plus environment kalpochina question. Highlight the challenges it faces in accounting for complex environmental interactions. జనరల్గా ఎయిర్ పొల్యూషన్ అనేది మనం కంట్రోల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి రెగ్యులర్ మానిటరింగ్ కావాలి, ప్రిడిక్షన్ కావాలి, సోర్స్ ఐడెంటిఫికేషన్ కావాలి. సో దాన్ని మనం రాస్తూ ఏఐ యూజ్ చేసి డేటా డ్రివెన్ ఏఐ సెగ్మెంట్ వల్ల ఎన్వైర్మెంటల్ అసెస్మెంట్ అనేది ఎట్లా చేయొచ్చు త్రూ ప్రిడిక్టివ్ అనాలిసిస్ అండ్ రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ అనే కాంపోనెంట్ త్రూ మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాసేటప్పుడు అప్లికేషన్ ఎక్కడ చేయొచ్చు ఈ ఏఐని ఎయిర్ పొల్యూషన్ అసెస్మెంట్లో? ఫస్ట్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేయొచ్చు. ఈ రోజు ఎంత ఉంది, రేపు ఎంత ఉంది, హవర్ వైజ్గా ఎంత ఉంది, ఈవెన్ ఇంకా మాట్లాడితే మినిట్ వైజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు.
అట్లా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటరింగ్ అనేది మనం రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉండొచ్చు. ప్లస్ పొల్యూషన్ ఫోర్కాస్టింగ్ కూడా చేయొచ్చు. ఈ పర్టికులర్ వీకెండ్లో ఎక్కువ ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి ఇంకా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ దానితో పాటు ఎర్లీ వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. మరి అంత ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అవుతుంటే వీ కెన్ ఆల్సో గివ్ ఎ వార్నింగ్ సైన్ సో దట్ ఆ పర్టికులర్ పొల్యూషన్ లెవెల్స్ కలవకుండా. నాగాలాండ్ లాంటి స్టేట్స్లో సండే క్లోజ్ అంటే మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి. సో అట్లాంటి సెగ్మెంట్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సెగ్మెంట్స్ మనం ఇక్కడ తీసుకొని రావాల్సి ఉంటుంది. ప్లస్ సోర్స్ అపార్ట్మెంట్ ఎనాలిసిస్ ఇది ఒకటి చేయొచ్చు. శాటిలైట్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఎనాలిసిస్ చేయొచ్చు. మనం జనరల్గా పంజాబ్ అండ్ హర్యానా లాంటి రీజియన్లో స్టబుల్ బర్నింగ్ మానిటర్ చేయడానికి ఇప్పుడు ఇట్లాంటి సెగ్మెంట్స్ని తీసుకొని వస్తున్నారండి, శాటిలైట్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఎనాలిసిస్. అట్లాగే రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్ని తీసుకొని రావాలి. కంపల్సరీగా ఈ పర్టికులర్ ఇచ్చిన డేటాని ఎన్హాన్స్ చేస్తూ పబ్లిక్ వరకు రీచ్ అయ్యే విధంగా వీటిని ఎన్ఫోర్స్ చేస్తూ ఉండాలి. ప్లస్ అర్బన్ ఎన్వైర్మెంటల్ గవర్నెన్స్లో కూడా ఈ పర్టికులర్ AI ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్. ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ 5 years it is AI who is going to play crucial in this particular urban governance. మరి దాంట్లో ఛాలెంజెస్ అయితే ఉన్నాయి కదా. నాన్ లీనియర్ అట్మాస్ఫియర్ బిహేవియర్. ఇప్పుడు ఎండ కొడుతుంది లేకపోతే అట్మాస్ఫియర్ ఇట్లుంది, దీని బేసిస్ మీద ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. సడన్గా మబ్బులు వస్తే, సడన్గా థండర్ స్టార్మ్ రెయిన్ఫాల్ వస్తే ఏం చేయగలుగుతుంది? ఆ థండర్ స్టార్మ్ అయితే ప్రిడిక్ట్ చేయలేదు. సో నాన్ లీనియర్ అట్మాస్ఫియరిక్ బిహేవియర్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. నెక్స్ట్ డేటా క్వాలిటీ అండ్ అవైలబిలిటీ ఇష్యూస్, ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. బ్లాక్ బాక్స్ నేచర్ ఆఫ్ AI, ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. రీజనల్ వేరియబిలిటీ, ఒక రీజన్ నుంచి ఒక రీజన్కి వేరీ అవుతూ ఉంటుంది కదా. అంతేందుకు విత్ ఇన్ ద సిటీ హైదరాబాద్లోనే అశోక్ నగర్లో వర్షం పడితే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పడదు, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పడితే విద్యానగర్లో పడదు. సో ఆ రీజనల్ వేరియబిలిటీ మరీ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. సో దానివల్ల AI గెస్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ప్లస్ ఎక్స్ట్రీమ్ ఎన్వైర్మెంటల్ ఈవెంట్స్ని AI గెస్ చేయలేదు. సైక్లోన్ వచ్చేది ఎట్లా తెలుస్తుంది ఏఐకి? గెస్ చేయలేదు. సైక్లోన్ IMDని ప్రిడిక్ట్ చేయలేదు. AI అవుట్ ఆఫ్ ద బాక్స్. సో అట్రిబ్యూషన్ ఇష్యూస్. సో ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ని కనుక మనం కోఆర్డినేట్ చేస్తూ ముందుకెళ్తే AI ఏదైతే ఎయిర్ పొల్యూషన్ అసెస్మెంట్లో అప్లికేషన్ చేయాలనుకుంటున్నామో ఎక్స్క్లూజివ్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ వీ మైట్ డూ ఇట్ మోర్ బెటర్. కాకపోతే ఈ ఛాలెంజెస్ అండ్ హర్డల్స్ని ట్యాకిల్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంక్లూజన్ రాసేటప్పుడు AI is transforming air pollution from a reactive to a predictive discipline. అంటే మనం ఆ రియాక్టివ్ నుంచి ప్రిడిక్టివ్ డిసిప్లిన్కి తీసుకొని వస్తున్నాం AI వల్ల. హౌఎవర్ ఎన్వైర్మెంటల్ సిస్టమ్స్ ఆర్ ఇన్హెరెంట్లీ కాంప్లెక్స్ అండ్ నాన్ లీనియర్. ఇందాక నేను చెప్పినట్టు దేర్ఫోర్ AI షుడ్ కాంప్లిమెంట్ రాదర్ నాట్ రీప్లేస్ ద ఎంటైర్ ట్రెడిషనల్ సెటప్ విచ్ వీ హ్యావ్. సో ఫైనల్ కంక్లూజన్ ఇప్పుడున్న దానికైతే మొత్తం రీప్లేస్ చేయకుండా జస్ట్ ఒక కాంప్లిమెంట్ లాగా, దానికి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ లాగా ఆల్రెడీ ఉన్న ట్రెడిషనల్ సెటప్కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా వస్తే ఇట్ వుడ్ బి బెటర్. And now comes your surprise, GS paper 4. Moral courage rather than moral knowledge defines transformative leadership. Evaluate this statement. Moral knowledge ante ento rayali ikkada introduction lo is knowing what is right. Moral courage ante doing what is right. Despite risk we are doing this particular component ane introduction rayali. And now the surprise is daily నేను ఆన్సర్లు రాస్తుంటే మీరు చూసి నేర్చుకుంటా ఉన్నారు. Now I want you guys who are watching this video to fill this particular body and conclusion and send it in the comment box. I will 100% evaluate each and every one whoever have sent this particular body and evaluation body and conclusion to me. So this is what the surprise which I want to give. ఎందుకంటే ఆల్మోస్ట్ సిన్స్ పాస్ట్ 1 week నేను వన్ సైడ్ వార్ చేయడం జరుగుతుంది, మీ సైడ్ నుంచి స్టిల్ రెస్పాన్సెస్ తక్కువ వస్తున్నాయి. సో దిస్ డే వెన్ ఎవర్ యూ వాచ్ దిస్ వీడియో ఈ పర్టికులర్ ఆన్సర్కి మీరుంటే ఎలాంటి బాడీ ఎలాంటి కంక్లూజన్ రాస్తారో రాసి పంపండి. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏకమేస్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ awesome day. జై హింద్.